to Storyboard. తప్పు చేశారని ఆరోపిస్తోంది ఒకరు, దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్ చేస్తోంది మరొకరు. అసలు ఉరుములేని పిడుగులా సభలో అగస్టా స్కామ్ ఎందుకు తెరపైకొచ్చింది? తాను స్వచ్ఛం అన్న సోనియా మాటల్లో నిజమెంత? ఆమె కూడా దోషే అన్న సుబ్రహ్మణ్యం వాదనలో పస ఎంత? సభతో పాటు దేశాన్ని కుదిపేసిన స్కామ్ కి ఇప్పుడు ఇలా నిప్పు పెట్టి అగ్గి రాజేస్తోంది ఎవరు? అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ 10 ఏళ్ల యూపీఏ పాలన చివరి రోజుల్లో బయటపడి కేంద్ర రాజకీయాల్లో అల్లకల్లోలం సృష్టించిన స్కామ్. యూపీఏ 2 ఏ ముహూర్తాన అధికార పీఠమెక్కిందో తెలీదు కానీ తొలి రోజు నుంచే స్కాముల పాముల మధ్య చిక్కుకుని దేశ చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా రికార్డులకెక్కింది. 2G స్కామ్ దగ్గర నుంచి మొదలు పెడితే కోల్ స్కామ్ మీదుగా సాగిన యూపీఏ ప్రయాణం అగస్టా స్కామ్ను దాటి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే మిగిలిన స్కామ్లకు అగస్టా స్కామ్ కి ఓ స్పష్టమైన తేడా ఉంది. అప్పటి వరకు ప్రజల సొమ్మును దోచేసిన యూపీఏ పాలకులు ఈ స్కామ్ లో మాత్రం తమ భద్రతతోనే ఆటలాడుకున్నారు. వీవీఐపీల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన అత్యాధునిక హెలికాప్టర్ల కొనుగోళ్లలో కూడా యథాలాపంగా ఓ హ్యాండ్ వేసి 10% కమిషన్ నొక్కేశారంటూ 3 ఏళ్ల కిందట అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ బయటకొచ్చింది. 3 ఏళ్ల కిందట యూపీఏ 2 సర్కారును కుదిపేసిన ఈ స్కామ్ ఇప్పుడు పార్లమెంటులో మళ్లీ రాజుకుంది. సుబ్రహ్మణ్య స్వామి రాజ్యసభ సభ్యుడిగా సభలో పాల్గొన్న మొదటి రోజే అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ మీద ఆరోపణలు గుప్పించారు. వాస్తవానికి ఆయన 0 అవర్లో ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. కానీ ఇది సబబు కాదంటూ స్పీకర్ ఎంత చెప్పుకొచ్చినా సెక్షన్ 167 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అగస్టా స్కామ్ గురించి మాట్లాడాల్సి వస్తోన్నట్టు చెప్పుకొచ్చి ఈ స్కామ్ విషయంలో యూపీఏ పాలకుల్ని కడిగి పారేశారు. రాష్ట్రపతి కోటాలో మంగళవారం సభలో ప్రమాణ స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యం మర్నాడు సభలో అడుగుపెట్టగానే అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ లో సోనియా గాంధీకి ముడుపులు అందాయని విమర్శలు చేశారు. ఇదేదో తాను కల్పితంగా చేస్తున్న ఆరోపణ కాదని, ఈ స్కామ్ లో ముడుపులిచ్చిన మధ్యవర్తి క్రిస్టియన్ మైకేల్ ఈ విషయాన్ని ఇటలీ కోర్టులో వాంగ్మూలమిచ్చారంటూ ఆరోపించారు. దీంతో సభలో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. But the High Court of Italy has recorded a letter written by Mr. Michel stating that Ms. Sonia Gandhi is the main దీంతో సభను వాయిదా వేసిన తర్వాత కూడా ఈ రగడ ఆగలేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణల్లో సోనియా గాంధీ పేరును రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించినా పరిస్థితి సద్దుమణగలేదు. కాంగ్రెస్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సిఐఏ ఏజెంట్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మరోసారి సభ వాయిదా పడింది. ఆపై సభ మొదలైనా సుబ్రహ్మణ్య స్వామి సోనియాకి క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సీనియర్లు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై ఆరోపణలు వచ్చాక యూపీఏ సర్కార్ 2013లో దాన్ని రద్దు చేసి సీబీఐ దర్యాప్తుకి ఆదేశించామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. కానీ మోడీ సర్కార్ మాత్రం సోనియాని ఇరికించాలని చూస్తోంది. గతంలో మోడీ ఇటలీ ప్రధానిని కలిసినప్పుడు ఈ వివరాలు అడిగారని, దానికి ప్రతిఫలంగా భారత జాలర్ల కాల్చివేత కేసులో ఇటాలియన్ మెరైన్లను కాపాడుతామని హామీ ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. When the deal struck between two prime ministers, between the Prime Minister of India and Prime Minister of Italy, number one, the pronouncement of the judgment has come from that side, and subsequently now the Indian government is allowing Italian marines to return home. So that means the deal has stuck. కానీ ఈ విషయాల్ని కేంద్రం తోసిపుచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అలాంటి భేటీయే జరగలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కేవలం తప్పించుకోవాలని చూస్తోందన్నారు. ఈ స్కామ్ లో లంచమిచ్చిన వాళ్లు దోషులుగా తేలిపోయారు. కానీ ఇక్కడ లంచం తీసుకున్న వాళ్ల సంగతులే తేలాలన్నారు. Let me categorically say that the report in the newspaper cited by the Honorable Leader of Opposition with regard to the alleged meeting of the Indian Prime Minister and the Italian Prime Minister and the deal struck is false and untrue in its entirety. మొత్తంగా సభంతా అగస్టా స్కామ్ తోనే దద్దరిల్లింది. ఎన్డీఏ నేతలు టార్గెట్ చేసిన సోనియా గాంధీ మాత్రం
తనపై వచ్చిన అన్ని ఆరోపణలు తోసిపుచ్చారు. సిబిఐ విచారణ జరుగుతున్న కేసులో బీజేపీ నేతలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీన్ని తన వ్యక్తిత్వాన్ని హత్య చేసే కుట్రగా అభివర్ణించారు. Are just falsehood. Where are the proofs? They are lies. They are part of a strategy of character assassination for which we have known these people to indulge in. These people have been in government now for 2 years. The inquiry is on. Why don't they complete quickly, as soon as possible, and impartially the inquiry? And then everything will come out. The truth will come out. ఒక్క సోనియా గాంధీయే కాదు, ఆమె రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ కూడా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. ఈ స్కామ్ లో తమ పాత్రపై ఆధారాలు ఉంటే ఉరితీసినా అభ్యంతరం లేదన్నారు. It is all the force, and he has not written this note. और अगर ऐसी नोट और अगर ऐसी जो है जिसे कहते हैं कि पन्नों पे ये करने लग जाएंगे तो बहुत सारी चीजें बाहर आ जाएगी. किसने क्या लिया है, कहाँ कुछ हुआ था. Lot of things can come out. They must understand and they must find out. अगर इतना भी iota of truth अगर निकले तो they must hang us. ఇలా మొత్తంగా అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ ఇప్పుడు ఉభయ సభల్ని కుదిపేస్తోంది. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెందుకు ఈ స్కామ్ గురించి సభలో ప్రస్తావించారన్నది కాంగ్రెస్ వాదన. ఈ స్కామ్ మీద సిబిఐ దర్యాప్తు కూడా జరుగుతున్న టైంలో ఇలా హఠాత్తుగా స్కామ్ గురించి ప్రస్తావించడం వెనుక కేంద్రం ఉద్దేశమేంటన్న దానిపై హస్తం నేతలు చర్చించుకుంటున్నారు. ఏంటి అగస్టా కుంభకోణం? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అసలు దోషులెవరు? బ్రేమ్ బ్యాక్. అసలేంటి అగస్టా కుంభకోణం? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఇటలీ కోర్టులో విచారణ పూర్తయినా ఇంకా మన దేశంలో దర్యాప్తు దగ్గరే ఎందుకు ఆగిపోయింది? అసలు ఈ స్కామ్ లో సోనియా మీద వస్తున్న ఆరోపణల్లో నిజముందా? ఆనాడు రాజీవ్ గాంధీకి భోఫోర్స్ పంచ్ మిగిలిపోయినట్లుగా ఇప్పుడు సోనియా గాంధీకి అగస్టా కష్టాలు వెన్నాడుతున్నాయా? మన దేశం ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా ఇంకా రక్షణ రంగంలో మాత్రం వెనుకబడే ఉన్నాం. అందుకే కీలకమైన రక్షణ వ్యవహారంలో తొలినాటి నుంచి సింహభాగం దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం. యుద్ధ విమానాల దగ్గర నుంచి శవపేటికల వరకు అన్ని విదేశాల నుంచే కొనుగోలు చేస్తున్నాం. అందుకే రక్షణ బడ్జెట్ కి ఏటా లక్షల కోట్లు కేటాయించినా చాలటం లేదు. ఇందులో భాగంగానే 6 ఏళ్ల కిందట వివిఐపీల ప్రయాణం కోసం అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు జరిగింది. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర సీనియర్ మంత్రుల ప్రయాణ అవసరాల కోసం 12 అల్ట్రా మోడర్న్ హెలికాప్టర్లు కొనేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకు 3600 కోట్లతో ఫిన్ మెకానికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టును అగస్టా వెస్ట్లాండ్ కు దక్కేలా మధ్యవర్తులు ముడుపులిస్తే భారత అధికారుల నిబంధనల్ని కూడా మార్చేసి అనుమతులిచ్చారన్నది ప్రధాన ఆరోపణ. 2010 ఫిబ్రవరి 8న విఐపీల ప్రయాణం కోసం అల్ట్రా మోడర్న్ అగస్టా వెస్ట్లాండ్ AW101 హెలికాప్టర్ల కొనుగోలు కోసం బ్రిటన్లో ఉన్న ఫిన్ మెకానికా అనే సంస్థతో నాటి యూపీఏ ప్రభుత్వంలో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫిన్ మెకానికా మాతృ సంస్థ అయిన అగస్టా వెస్ట్లాండ్ ఇటలీలో ఉంటుంది. అయితే ఈ ఒప్పందం అగస్టాకే దక్కేలా చేసేందుకు డీల్లో 10% కమిషన్లు ముట్టచెప్పారన్నది ప్రధాన అభియోగం. నిజానికి ఈ డీల్ కుదిరినప్పటి నుంచే దీని గురించి ఇటలీలో దర్యాప్తు సాగుతోంది. స్విట్జర్లాండ్ బిజినెస్ మ్యాన్లైన గిడో రాల్ఫ్ హష్కే, క్రిస్టియన్ మైకేల్ ఈ డీల్ కుదర్చడంలో బ్రోకర్లుగా వ్యవహరించారు. దీంతో హష్కేతో పాటు హష్కే భాగస్వామి కార్లో గెరోసా, ఫిన్ మెకానికా సీఈఓ గుసెప్పే ఓర్సీ, అగస్టా వెస్ట్లాండ్ సీఈఓ బ్రూనో స్పాగ్నోలీల మీద అభియోగాలు నమోదు చేశారు. వీరంతా భారత రక్షణ రంగ ఉన్నతాధికారులను మభ్యపెట్టి ముడుపులిచ్చి ఆ డీల్ తమకే వచ్చేలా చేసుకున్నారని, ఈ వ్యవహారంలో అగస్టాకు అవకాశం కల్పించేందుకు వీలుగా నిబంధనలు కూడా మార్చేశారన్నది ప్రధాన ఆరోపణ. వీఐపీలను తీసుకెళ్లే ఎయిర్ క్రాఫ్ట్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్ లో భారీగా మార్పులు జరిగాయి. ఈ వీఐపీ హెలికాప్టర్ల ఎయిర్ సీలింగ్ 18,000 అడుగుల ఎత్తుకు వెళ్లి ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్లు ఎగిరే గరిష్ట ఎత్తు 15,000 అడుగులు మాత్రమే. కానీ టెండర్లో ఎయిర్ సీలింగ్ ను 15,000 అడుగులకు మార్చడం వల్ల అగస్టాకు ఈ డీల్ దక్కింది. ఇలా మార్చడానికే అధికారులు, నేతలకు భారీగా ముడుపులిచ్చారని ఇందులో ఎస్పీ త్యాగి సోదరులైన జూలీ త్యాగి, డోక్సా త్యాగి, సందీప్ త్యాగీలు మధ్యవర్తులుగా వ్యవహరించారన్నది ఇటలీ దర్యాప్తు అధికారుల ఆరోపణ. क्योंकि ये तो इटली की कोर्ट ने कहा है. अब इटली की कोर्ट ने जो कुछ कहा है उसके बारे में, क्योंकि इतना गंभीर मामला है,
एक ऐसी एक पार्टी जो पार्टी की वर्षों से दशकों से बल्कि देश की सत्ता पर रही है उस पर सवालिया निशान उठाया, तो ये तो न केवल उनके परिवार पर नहीं सवाल है, ये तो पूरा देश के ऊपर सवाल खड़ा हो गया है। तो इसलिए जरूरी है कि वो जो कुछ उन पर जो है वो आरोप लगे हैं, उन आरोपों की सफाई होनी चाहिए। వాస్తవానికి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్ ప్రకారం 300 కోట్ల రూపాయలు దాటిన కొనుగోళ్లలో భారత ప్రభుత్వంతో సదరు సంస్థలు సమగ్రతా ఒప్పందాలు కుదుర్చుకోవాలి. నిబంధనలన్నింటికీ లోబడి ఏ పొరపాటు జరిగినా మన సొమ్ము మనకు తిరిగి ఇచ్చేసేలా ఇందులో ముందుగానే నిబంధన అంగీకరించాకే డీల్ ఓకే చేసుకోవాలి. అయితే అప్పట్లో ఈ అంశం తాము పరిగణలోకి తీసుకునే డీల్ కుదుర్చుకున్నామంటూ నాటి రక్షణ మంత్రి ఏకే యాంటోనీ చెప్పుకొచ్చారు. मालूम पड़ा कि इस मामले में भ्रष्टाचार है। यूपीए सरकार ने कई कदम उठाए। उन्होंने अगस्टा वेस्टलैंड को ब्लैकलिस्ट किया, उन्होंने गारंटी मनी जब्त की, उन्होंने 3 हेलीकॉप्टर जब्त किए। जो भारत सरकार ने 1680 करोड़ रुपए दिए थे अगस्टा वेस्टलैंड को इस हेलीकॉप्टर डील के लिए, उसमें ब्याज समेत 2080 करोड़ हम लोग ने वापस कोर्ट के द्वारा हमने लिया है। हमने इस कंपनी को ब्लैकलिस्ट किया, लेकिन जब से ये सरकार आई सरकार के अंदर, तब से अगस्टा वेस्टलैंड के प्रति इतना प्रेम निछावर किया गया कि उनको ब्लैकलिस्ट में से हटाया गया, उनको FIPB का अप्रूवल दिया गया भारत में जॉइंट वेंचर स्थापित करने के लिए. కానీ తెర వెనుక బాగోతాలు చాలానే జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్లో ముడుపుల్ని ఒడుపుగా మన నేతలకు అందజేయటంలో ఫిన్ మెకానికా ఉద్యోగులతో పాటు మధ్యవర్తులు కూడా కీలకంగా వ్యవహరించారంటూ ఇటలీలో ఫిర్యాదులొచ్చాయి. రక్షణ ఒప్పందం రూల్స్ ని తమకు అనుకూలంగా మార్చేందుకు హష్కే మధ్యవర్తిత్వం నిలిపాడని, ఇందులో కార్లో గెరోసా సాయం తీసుకున్నాడని, ఆయన సాయంతోనే త్యాగి సోదరులతో హష్కే మంతనాలు జరిపి సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. అందుకే ఆ టైంలో ఈ వ్యవహారం త్యాగిని దాటి వెళ్లి టెండర్ రూల్స్ అన్ని అగస్తా కొనుగోలుకు అనుకూలంగా మార్చుకున్నారన్నది ఇటలీ దర్యాప్తు సంస్థల ఆరోపణ. కానీ వీటన్నింటినీ అప్పట్లో త్యాగి, ఏకే యాంటోనీ, ఇతర కాంగ్రెస్ పెద్దలంతా తోసిపుచ్చారు. कुछ मेरे रिश्तेदारों के नाम आए इसमें और उन्हीं से जुड़ा हुआ मेरा नाम भी आया है। एक आरोप यह है कि एक तो यह है कि इसको ये जो टेंडर है ये तब इशू हुआ था जब मैं चीफ था। तो ये बात सही है, बिल्कुल सही है। ओके, ये भी बात सही है कि जो नाम आए वो मेरे रिश्तेदार हैं, इसमें कोई डाउट नहीं होना चाहिए। अभी टेंडर तो मेरे टाइम पे इशू हुआ था, लेकिन चार्ज ये है कि ये जो कंपनी जिसको कॉन्ट्रैक्ट मिला अगस्टा वेस्टलैंड, ये शायद compete नहीं कर पाती इस टेंडर में अगर कोई रिक्वायरमेंट में रद्द-बदल नहीं की जाती तो मुझे किसी बात के लिए तो कोई ब्राइब देगा ना, तो उनका मुझे जो चार्ज है वो ये है कि साहब प्राइस इनको पैसा दिया गया कि इन्होंने रिक्वायरमेंट बदली कर दिया. అగస్టా వెస్ట్లాండ్ సోదర సంస్థ ఫిన్ మెకానికా నుంచి హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కోసం కాంగ్రెస్ నేతలు, రక్షణ రంగ ఉన్నతాధికారులకు డీల్ మొత్తంలో 10% అంటే 360 కోట్లు ముడుపులు అందాయంటూ ఇటలీ దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలు బయటపెట్టాయి. దీంతో యూపీఏ తప్పించుకోలేని ఇరకాటంలో పడింది. నిజానికి ఈ కేసు బయటపడింది 2013లోనే అయినా ఇటలీ అధికారులు మాత్రం దీన్ని 2012 నుంచే దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు కూడా ఈ హెలికాప్టర్ల కొనుగోళ్లు వృధా అని కాగ్ ఎన్నిసార్లు నివేదికలిచ్చినా కేంద్రం చెవులకెక్కలేదు. ఈ స్కామ్ లో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగికి ముడుపులందాయని ఇటలీ దర్యాప్తు అధికారులు ఆరోపిస్తూ ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రాథమిక నివేదిక సమర్పించడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఆ నివేదికలో ఎస్పీ త్యాగికి ముడుపుల విషయాలతో పాటు స్కామ్ జరిగిన తీరును కూడా చెప్పుకొచ్చింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంది. ఇటలీ దర్యాప్తు సంస్థలు ఏడాదిన్నరకు పైగా ఈ విషయంపై దర్యాప్తు చేసి పక్కా ఆధారాలతో కేసును బయటపెట్టారు. ఈ స్కామ్ లో అగస్టా ప్రతినిధులు భారత్లో కొందరికి ముడుపులిచ్చారన్నది వారి దర్యాప్తులో తేలింది. కానీ ఇక్కడ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారన్నది మాత్రం తేలలేదు. యూపీఏ చివరి రోజుల్లో ఈ స్కామ్ బయటపడటంతో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించి చేతులు దులిపేసుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ 3 ఏళ్ల తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆ తేనెతుట్టెను ఇలా సభలో కదిపారు. ఇన్ని వేల కోట్ల కుంభకోణంలో దోషులెవరు, దోచుకున్నదెవరు? బీజేపీ హఠాత్తుగా ఇష్యూని ఎందుకు హైలైట్ చేస్తుంది? 36,000 కోట్ల కొనుగోలు గోల్మాల్లో దోషులెవరు, దోచుకున్నదెవరు? బీజేపీ హఠాత్తుగా ఈ ఇష్యూను పైకి తీసుకొచ్చింది. సభలో పైచేయి కోసమా, లేక తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికా? అగస్టా స్కామ్ దర్యాప్తులో ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా? కేవలం ఎదురుదాడితోనే కాంగ్రెస్ నెగ్గుకు రాగలగదా? మొత్తంగా బీజేపీ వ్యూహం పారినట్లేనా?
ఇటలీ సంస్థల దర్యాప్తులో చాలా మంది కాంగ్రెస్ నేతల పేర్లు, ఆ టైంలో ఇక్కడ ఉన్న రక్షణ శాఖాధికారుల పేర్లు బయటపడ్డాయి. ఇటలీ దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలో డబ్బులు భారత్కి ఎలా తరలించింది చెప్పుకొచ్చారు. మొత్తం డబ్బులో 47 కోట్లు చండీగఢ్కు చెందిన ఓ నకిలీ ఐటీ కంపెనీ పేరుతో చెల్లింపులు జరిపారు. మరో 51 కోట్లు ఇక్కడి వైమానిక దళ అధికారులకు పంచినట్టు, 71 కోట్లు బ్యూరోక్రాట్లకు చెల్లించినట్టు చెప్పుకొచ్చింది. ఇక కీలక ముడుపులు పంచడం కోసం 2 ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా సాఫ్ట్వేర్ ఎగుమతి చేసినట్టు పేర్కొంటూ డబ్బులు తరలించారు. ఈ మొత్తంలో త్యాగికి 72 లక్షలు అందినట్టు చెప్పుకొచ్చారు. ఈ నివేదికలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆమె రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ పేరు కూడా ఉంది. ఇటలీ దర్యాప్తు సంస్థలు ఇంత పక్కా ఆధారాలతో నివేదికలిచ్చాయి. తమ దేశంలో నిందితుల్ని పట్టుకుని ప్రశ్నించాయి కూడా. కానీ మన దేశంలో మాత్రం 3 ఏళ్లైనా ఈ కేసు ఇప్పటివరకు ఎవరి నోటా ప్రస్తావనకు రాలేదు. కానీ అడుగుపెట్టగానే సుబ్రహ్మణ్య స్వామి మాత్రం మరోసారి ఈ తేనెతుట్టను కదిపారు. ఇప్పుడింత హఠాత్తుగా ఈ విషయాన్ని బయటకు తీయటం వెనుక పెద్ద కుట్రే ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఉత్తరాఖండ్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసిన ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు ఆ విషయాన్ని సభలో తాము లేవనెత్తితే ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అన్న భయంతోనే ఇలా అగస్టా అస్త్రాన్ని ప్రయోగించినట్టు విమర్శిస్తున్నారు. उत्तराखंड का हादसा से देश का नजर हटाने के लिए ये सब ड्रामे ये सरकार पैदा करती है और ये सोच रहे हैं कि वो हो हा करने से हम डरने वाले हैं। श्रीमती सोनिया गांधी जी ने साफ कहा उनको किसी बात की डर नहीं है और ऐसे बातों से हम डरते नहीं हैं क्योंकि इसमें कोई सच नहीं है। बुनियादी बात यह है कि सरकार डरा हुआ है, सदन नहीं चला सक रहे, बिल नहीं पास कर सक रहे हैं और झूठे अफवाहें उड़ाते रहते हैं। नहीं, हम क्या चाहते हैं जो कानून है सब पे लागू है। अगर इसमें सच है तो देखा जाएगा क्योंकि इसमें सच नहीं है। चिदम्बरम ने ओपनली चैलेंज किया। चिदम्बरम जी सवाल कर रहे हैं, इनको जवाब देने दीजिए सरकार को। బీజేపీ నేతలు మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. విషయం సీబీఐ దర్యాప్తు చేస్తోందని, దాన్ని ఇప్పుడు ప్రస్తావించడం వెనుక రాజకీయ వ్యూహాలు ఏమీ లేవంటూ కమలనాథ్లు చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదంటూ చురకలంటిస్తున్నారు. वो डिटेल सदन चल रहे इसलिए मैं बाहर नहीं बोलूंगा। इसके ऊपर जरूर चर्चा होना चाहिए, विस्तार से चर्चा होना चाहिए और पूरा तथ्य देश के सामने आना चाहिए क्योंकि रक्षा मंत्री जी ने कल स्पष्ट रूप में कह दिया कांग्रेस पार्टी सरकार ने उसको ब्लैक लिस्ट किया नहीं। एक बाहर बोला इसलिए मैं उसको उल्लेख कर रहा हूं, अदरवाइज डिटेल्स मेरा पास नहीं है। दूसरा, एक प्रयास चल रहे लोगों को बचाने के लिए। एक अखबार, प्रमुख अखबार में एक स्टोरी आया, जो माइकेल जो दुबई में बैठे उन्होंने एक पत्र लिखा प्रधानमंत्री को। अक्यूज पत्र लिखता है प्रधानमंत्री को और प्रधानमंत्री को जवाब देना है। ప్రస్తుతానికి బీజేపీ వేసిన రాజకీయ ఎత్తుగడ పారినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే బుధవారం సభలో ఇంత గందరగోళం నడిచిన తర్వాత సాయంత్రానికి కాంగ్రెస్ కాస్తంత కాళ్లబేరానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇకపై రాజ్యసభను అడ్డుకునే ప్రయత్నాలు చేయబోమంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఒక అవగాహనకొచ్చారు. అంటే ప్రస్తుతానికి ఉత్తరాఖండ్ వ్యవహారం రాజ్యసభలో చర్చకు రాబోదు. దాని ప్రభావం లోక్సభలో కూడా సానుకూలంగానే ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు సభలో కమలనాథులకు సమాధానం చెప్పాల్సిన పని తప్పింది. ఎవరే వ్యూహాలు పన్నినా అగస్టా స్కామ్లో సోనియా పాత్రను మాత్రం చెరిపేయటం అసాధ్యం. మన దర్యాప్తు సంస్థల ఛార్జిషీట్లలో ఆమె పేరును మేనేజ్ చేయవచ్చేమో కానీ ఇటలీ దర్యాప్తు సంస్థల నివేదికల్లో ఇప్పటికే పేర్కొన్న పేరును మాత్రం చెరిపేయటం సాధ్యం కాదు. అంటే ఇందులో సోనియా నిర్దోషిత్వం తేలే వరకు ఆమెపై అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి. రాజీవ్ గాంధీకి బోఫోర్స్ స్కామ్ ఆరోపణలు వెన్నాడినట్టు సోనియా గాంధీకి అగస్టా కష్టాలు తప్పేలా లేవు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.